హలో, నేను మీ సిఎస్ రావు. కమ్యూనిస్ట్ యోధుడు, అజాతశత్రువు, వివాద రహితుడు, అందరి వాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు భౌతికంగా మన దగ్గర లేరు. బట్ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పటికీ మిగిలే ఉంటాయి. ఆయన గురించి, ఆయన ప్రస్థానం గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కమ్యూనిస్ట్ అలాగే సామాజికవేత్త కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్తే మేడం. కొంతమంది అంటే చనిపోవడం అంటే అది తప్పదు అనుకోండి ఎవరికైనా, బట్ వాళ్ళ ఆశయాలు మాత్రం ఉంటాయి. సురవరం సుధాకర్ రెడ్డి గారిని చూడంగానే, తలుచుకోగానే వెంటనే గుర్తొచ్చేది ఏంటి? ఒక నిండైన విగ్రహం, ఒక మంచి నవ్వు, మాటలకి తేనె పూసాడా అనిపించే మాటలు, చాలా సౌమ్యంగా మాట్లాడుతారు. కానీ వచ్చేది బుల్లెట్ లాంటి మాటలు వస్తాయి, కానీ అది దానికి తేనె రంగరించి ఉంటాయి. దాని లోపల విషయం ఎంత గాఢంగా ఉంటుందో చెప్పే విధానం అంత మృదు మధురంగా ఉంటుంది. అది నన్ను బాగా ఆకర్షించింది. నేను మొదటిసారిగా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో, అంటే 83 or 84 కృష్ణా జిల్లా కాన్ఫరెన్స్కి, ఏఎస్ఎఫ్ కాన్ఫరెన్స్కి వచ్చారు. అప్పుడు ఆయన వక్తగా వచ్చారు. అంతకుముందు చాలామంది కమ్యూనిస్ట్ లీడర్ల మాటలు నేను వినున్నాను చిన్నప్పటి నుంచి, కానీ అసలు మైమరిచిపోవడం అంటారు చూడండి, చిత్రవుల్లా అయిపోయి అలా ఉన్నాయి. ఇన్స్పిరేషన్ అదేనా? బలమైన ఇన్స్పిరేషను. అసలు ఇలా మాట్లాడాలి అంటే అప్పట్లో మనకి అనుసరించడమా అనుకరించడం అనే దానికి తేడా తెలియని వయసు. అనుకరించాలనిపించేటట్లు, అనుసరణీయం అంటారు, అనుకరణీయము అంటారు. మనం ఆ ఏజ్లో అనుకరణీయంగా ఉన్నాం తప్పితే అనుసరణీయం అనే విషయం పెద్దగా ఎక్కే వయసు కాదు. అనుసరించడం అంటే ఆయన అసలు అప్పటికే ఆయన కమ్యూనిస్ట్, అప్పటికే ఆయన వైఎఫ్ లీడరు, వైఎఫ్ జనరల్ సెక్రటరీ గారు ఏమో ఉన్నారు. సరే, అది అయిపోయిన తర్వాత తరచుగా ఏఎస్ఎఫ్ మీటింగుల్లో వాటిల్లో సార్ కలుస్తూ ఉండేవాళ్ళు, పార్టీ మీటింగుల్లో కలుస్తూ ఉండేవాళ్ళు. ఇంకా తర్వాత ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత అసలు ఆయన ఎవరు ఏంటి, ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు విజయవాడలో ఉన్న వాళ్ళకి అప్పుడు హైదరాబాద్ అంటే ఓ పెద్ద, ఇప్పుడు అమెరికా కంటే దూరం అలా ఉండేది. సరే, అయిపోయింది. తర్వాత ఏఎస్ఎఫ్లో మేము కూడా పెద్ద లీడర్లుగా అయిన తర్వాత ఇంకా అదే ఒక ప్రజాసంఘం తర్వాత ఒక ప్రజాసంఘంలో పనిచేసుకుంటూ వెళ్తుంటే సుధాకర్ రెడ్డి గారి గురించి ఇంకా ఆయనతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం, ఆయన గురించి పర్సనల్ విషయాలు తెలియటం, ఇవన్నీ తెలిస్తే మనకు అర్థమైంది ఏంటి ఆయన జీవితంలో అంటే, ఆయన 1942లో పుట్టారు. ఫాదర్ స్వాతంత్ర సమరయోధుడు. అలాగే పెదనాన్న సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్ర మహాసభ మొదలెట్టిన వాళ్ళల్లో స్థాపకుల్లో ఆయన ఒక ఆయన. సరే, ఆ కుటుంబ నేపథ్యం అది. ఈ కుటుంబ నేపథ్యంలో ఈయన పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత, అంటే ఈయన 15 సంవత్సరాల వయసులో క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీస్లు లేవు అని ఈయన స్ట్రైక్ చేయించాడు పిల్లలతోటి. స్టార్ట్ అయింది పోరాటం. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చూస్తున్నారు కదా. వాళ్ళ ఫాదర్ కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు. అలాగే అప్పుడేంటి అంటే తెలంగాణ సాయుధ పోరాటము, స్వాతంత్ర సమరయోధులు రెండు ఒకటే ఉండేవాళ్ళు. అయితే స్వాతంత్ర సమరయోధుల నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏంటి అంటే, ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితము. అంటే ఆంధ్రాలో నాయకులు కూడా అప్పుడు పార్టీ స్టేట్ విడిపోయి లేదు కాబట్టి ఆంధ్ర నాయకులు కూడా, కమ్యూనిస్ట్ నాయకులు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారు. సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, అట్లా. అయితే వీళ్ళందరినీ చూస్తూ పెరిగారు కదా. ఆయన ఏదైనా ప్రశ్నించాలి అనే తత్వం ఉంది ఆయన దగ్గర. నలుగురిని కూడగట్టి, అంటే నలుగురు ఆయన నమ్ముతారు. ఆయన ఒక మాట చెప్పారు అంటే ఆయన మాట విధానం కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఏవైనా సరే ఆయన చుట్టూ నలుగురు చేరుతారు. ఆయన చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. అలా చెప్పగలరు. ఆయన దగ్గర ఆ నైపుణ్యం ఉంది. అయితే స్ట్రైక్ చేస్తే నిజమే కదా, స్వాతంత్రం వచ్చి 10 ఏళ్ళు అయిపోతే 10 ఏళ్ళు పట్టుద్దా, బ్లాక్ బోర్డులను చాక్ పీసులు కూడా ఇవ్వకపోతే ఇంకెందుకు మీరు పరిపాలించి అన్నంత ఇదిగా మాట్లాడేసరికి
ఇంకా అక్కడి నుంచి మొదలయ్యి ఆయన చదువు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో లా చేశారు, స్టూడెంట్ యూనియన్ లీడర్గా గెలిచారు, కర్నూలులో డిగ్రీ చేశారు. కర్నూలులో డిగ్రీ చేశారు. అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే కర్నూలు మహబూబ్ నగరు కర్నూలు కలిసి పక్క కొన్ని బోర్డర్ జిల్లాల్లో అప్పట్లో అది కర్నూలు కింద ఉండేది, ఇప్పుడు మహబూబ్ నగర్ కిందకు వచ్చినట్టుంది. సరే ఏదైనా ఆ బోర్డర్ ఏరియా అనమాట. ఇంక ఇప్పుడు వాళ్ళ ఊరు తర్వాత ఇంకా ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే కర్నూలే. ఏఎస్ఎఫ్ నుంచి అలా విద్యార్థి నాయకుడిగా విద్యార్థి నేషనల్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఇంకా అట్లా అత్యున్నత పదవిని అందుకున్నారు. తెలుగులో ఉండే కమ్యూనిస్ట్ యోధుల్లో ఈయన అత్యున్నత పదవిని ఈయన సెకండ్ అనుకుంటారు. అవును, ఫస్ట్ చంద్రరాజరావు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీగా చేశారు. ఆయన తర్వాత ఈయన సుధాకర్ రెడ్డి గారు చేశారు. సో జనరల్గా ఏమన్నా కమ్యూనిస్ట్ అంటే మిగతా పార్టీలకి కమ్యూనిస్ట్ పార్టీలకి కొంచెం సిద్ధాంతపరమైనటువంటి కొంచెం క్రమశిక్షణ ఇది ఎక్కువ ఉంటుంది అంటారు కదా. అవును. ఇప్పుడు ఆ స్థానానికి ఎదగడానికి ప్రధానంగా సురవరం సుధాకర్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశాలు ఏంటి? కలిసి వచ్చిన నిత్యం అధ్యయనం అండి. ఆయన పుస్తకం లేకుండా నేను ఎప్పుడు చూడలే, ఎప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు. అలాగే ఎప్పుడు మనుషుల మధ్యలో ఉండేవాళ్ళు. అసలు ఈ రెండు ఎట్లా సాధ్యమయ్యాయో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మేధావులు అంటే కాస్త పక్క నుండి చదువుకుంటారు అనుకుంటారు, కానీ ఈయన మేధావి ప్లస్ గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. రెండు కోఇన్సిడెన్స్ అయినాయి. అది ఆయనలో అరుదైన లక్షణం. అందుకే ఆయన అక్కడి వరకు వెళ్ళగలిగారు. ఆయన కేవలం మేధావిగా ఉన్న, కేవలం జనాల్లో పనిచేస్తూనే ఉంటే కనుక ఆయన నేషనల్ సెక్రటరీ అయ్యి ఉండేవాళ్ళు కాదు, పైగా ఇంత పేరు వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఆయన పేరు తలుచుకోగానే ఈ సుధాకర్ రెడ్డి గారు అంటే ఒక సిగ్నిఫికెంట్ లీడర్, ఒక లెజెండరీ పర్సనాలిటీ. జనరల్ గా ఎంపీగా చేశారు, 2 సార్లు ఎంపీగా చేశారు, అత్యున్నత పదవిని చేశారు. కానీ ఎక్కడ కూడా ఆయన గురించి ఎప్పుడు విమర్శలు కానీ ఆరోపణలు కానీ విన్నట్టు కనిపించాలి. అందరికీ ఆమోదయోగ్యం అన్నట్టుగా ఉండగలిగారంటే ఎలా? అదే ఆయన గురించి అండి కొన్ని విషయాలు తెలిస్తే మనమైతే ఇలా ఉండలేం కదా అనిపిస్తుంది. జనరల్గా మనమైతే ఇలా ఉండలేం కదా అనిపిస్తుంది. ఏంటి అంటే మృదుమధురమైన స్వభావం, భావాలు ఎంత గాఢంగా ఉంటాయో, ఎంత కఠినంగా ఉంటాయో, అంటే విషయాల పట్ల, సిద్ధాంతాల పట్ల, వాటి పట్ల ఎలా ఉంటారో, మళ్ళీ పూర్తి ఆపోజిట్గా మనుషులతోటి ఉండేటప్పుడు మట్టుకు, మానవ సంబంధాల విషయంలో మట్టుకు అసలు మనం ఆ మానవ సంబంధాలని అంచనా వేయటం ఒక కమ్యూనిస్ట్ని నిజానికండి ఇది పెద్ద విచిత్రమైన విషయం కాదు. అందరూ ఇలా ఉండరు కాబట్టి ఇది విచిత్రంగా చెప్పుకోవాల్సి వస్తుంది. జనరల్గా కొంచెం వివాదాస్పదంగా ఉంటారు. కానీ అసలు కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే కా అంటేనే కష్టాలు, కా అంటేనే కన్నీళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ. అలా ఉండేటప్పుడు వాళ్ళు చాలా ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు కొంచెం రాటిదేలు ఉంటారు అంటారు. కానీ ఈయన అట్లుండరు. చాలా చాలా అసలు ఎంత మృదుమధురమైన స్వభావం అంటే, పైగా అజాతశత్రువు అని మీరు అన్నారు కదా, అది ఆయన ఎంత ప్రాక్టీస్ చేస్తారంటేనండి, ఒకసారి ఈ మధ్య ఫేస్బుక్లో ఈయన చనిపోయిన రోజు ఒక వదరబోతు మనిషి ఒక పోస్ట్ పెట్టాడు. వదరబోతని ఎందుకన్నానంటే మంచి స్కాలరు, డాక్టరు, వాళ్ళు నలుగురికి మంచి నేర్పించేటట్లు ఉండాలి. ఏ పార్టీలోనే ఉండేవాడిని, ఆఖరికి బీజేపీ పార్టీలో ఉన్నా సరే స్కాలర్ అంటే స్కాలర్ లాగా బిహేవ్ చేయాలి. కానీ అతను సార్ని ఏదో ఫోటో ఒకటి కావాలని అడిగాడంట. అడిగితే ఆ ఫోటో అందుబాటులో లేదండి అని ఆయన చాలా మృదువుగా వినయంగా చెప్తారు కదా, చెప్పారంట. చెప్తే అప్పుడెప్పుడు ఫోటోలో ఉన్నాయి, ఇప్పుడెప్పుడు ఫోటోలో ఉన్నాయి, ఈ మాత్రం ఫోటో అంటే ఆ ఫోటో అంటే ఏంటంటే 1952లో చాలామంది కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ గెలిచిన అప్పుడు ఆ గెలిచిన మెంబర్స్ యొక్క ఫోటోలు అనమాట. ఆ ఫోటో గురించి అడిగింది ఆయన. అది మరి ఎట్లా మిస్ అయిందో, లేకపోతే ఇంకెవరి దగ్గరైనా ఉందేమో, ఆయనకి ఇంకొంచెం టైం ఇస్తే ఇంకెవరి దగ్గరైనా ఎంక్వైరీ చేసి ఇచ్చేవాళ్ళేమో, అది వేరే విషయం. కానీ ఈయన ఒక బూత్ మాట వాడాడు. ఈ స్కాలర్ అనబడే వదరబోతు
వాడితే ఆయన అదే ఇంకొకళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడి ఉండేవాళ్ళు. ఆయన ఏమీ మాట్లాడకుండా తరువాత నేను ఇది కాకుండా ఇంకేమైనా సహాయపడగలనా అని అడిగారంట. అంటే నేను పలానా ఊరు వెళ్తాను, ఆ ఊర్లో ఎవరైనా కమ్యూనిస్టులు ఉన్నారేమో మీ పార్టీ వాళ్ళు, వాళ్ళని నాకు కొంచెం సహాయకారిగా ఉండమని చెప్పు అని చెప్పారంట. చెప్పండి అని చెప్పారంట. చెప్తే మీరు ఎప్పుడు వెళ్తారో చెప్తే నేను అరేంజ్ చేస్తానని. ఈ వయసులో ఇది ఎన్నో సంవత్సరాలు అయిపోలా, 3 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. 3 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడి అక్కడ రైల్వే స్టేషన్లో ఒక మనిషి ట్రైన్ లేటుగా వస్తే కూడా ఈ మనిషి కోసం రిసీవ్ చేసుకుంటానికి ఆగి 3 రోజుల పాటు ఆయనకి సహకారాన్ని అందించాడంట ఆ మనిషి. అయితే ఈయన గురించి ఆ తర్వాత కూడా ఈయన ఫోన్ చేసి ఆయనతోటి మాట్లాడటం, ఆయన ఈయనతోటి మాట్లాడటం అంత మామూలుగా జరిగిపోతుందంట. కానీ ఈయన చనిపోయాడని తెలియగానే ఈ పోస్ట్ పెట్టి అసలు నేనంత బూతుమాట మాట్లాడితే కూడా ఆయన దాన్ని డైజెస్ట్ చేసేసుకుని అది ఒక భాగం అన్నట్లు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేనేం చేయాలి అనేది ఆలోచించారు అని. అయితే ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది, మన జీవితంలో మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాంటిది మనం అంతటోళం కాకపోవచ్చు, మన స్థాయిలో మనకి ఇట్లాంటి సంఘటన ఏదన్నా జరిగినప్పుడు మనం దాన్ని చూసి నేర్చుకోవాలి, అలా మాట్లాడకూడదు అని నేర్చుకోవాలి కదా. ఈయన ఇప్పుడు ఏదో గొప్పగా పోస్ట్ అయితే పెట్టాడు కానీ ఆయన ఏం నేర్చుకోవాలా. ఈ మధ్య కూడా కమ్యూనిస్టుల గురించి పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ, సంధి ప్రేలాపనలన్నీ పేలుతూ ఉంటాడనమాట. ఫేస్బుక్లో అవకాశం దొరికినప్పుడల్లా కమ్యూనిస్టులను తిడతా ఉంటాడు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పుకొచ్చానంటే, వాట్ ఈజ్ సుధాకర్ రెడ్డి? ఆయన బై నేచరా లేదంటే ఆయన బై ప్రాక్టీస్ అంటారా? ఆ సౌమ్యత కానీ లేదంటే ఆ వినయం కానీ బై నేచర్ ఉండుండొచ్చండి. వాళ్ళ మదర్ కూడా అలాగే ఉండేదంట, వాళ్ళ సిస్టర్స్ కూడా అలాగే ఉంటారని తెలుసు నాకు. నేను కొంచెం ఆ ఫ్యామిలీలో మెంబర్స్ తోటి చూస్తాను. పైగా కుటుంబ విషయాల్లో కూడా ఆయనకి 2 తమ్ముళ్ళు. ఆ 2 తమ్ముళ్ళ పిల్లల్ని వీలున్నంత ఈయన పట్టించుకున్నారు. ఆ రోజు వాళ్ళందరూ నాకు కలిశారు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అంటే ఆయన చెప్పటానికే నీతులు అని కాకుండా ఆచరించటానికి కూడా నీతులు అని, అంటే దానికి గ్యాప్ ఎక్కువ లేకోకుండా చేసుకున్నారు. పైగా నాకు ఇంకొకటి నచ్చిన విషయం ఏంటి అంటే, ఆయన జర్నలిస్ట్ కాలనీలో ఆయనకు ఒక సైట్ అలాట్ అయింది. పాత రోజుల్లో ఆయన విశాలాంధ్రలో జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. విశాలాంధ్ర ఏదో ఒక పార్టీ పత్రికలో పనిచేశారు. అయితే ఆయన జర్నలిస్ట్గా గుర్తింపు ఉంది కాబట్టి స్థలం ఇచ్చారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, తర్వాత అమ్మేసుకున్నారు, వేరే చోట కొనుక్కున్నారు, అది డన్. అయితే మొన్న ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలకి మళ్ళీ స్థలాలు ఇస్తున్నాము అని చెప్పి అప్లై చేసుకోమని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం వస్తే మీరు కూడా అప్లై చెయ్యండి అని చెప్పి ఆయనకి చెప్తే నేను చెయ్యను అని చెప్పారు. ఏంటి అంటే, మన దేశంలో ఒక రూల్ ఏముంది అంటే, ఎక్కడైనా సరే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కచోట ఒకసారి స్థలం పొందిన తర్వాత ఇంకొకసారి వాళ్ళు అప్లై చేయకూడదు. ఇది రూలు. కానీ ఆ రూల్కి భిన్నంగా చాలా మంది తీసుకున్నారు. పైగా ఇంట్లో ఎవరికి స్థలం లేదు అని చెప్పి అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటది. అంటే ఉండటానికి ఇల్లు లేదు అని అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలా అఫిడవిట్లు ఇవ్వటం కోసం విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా చూశాను నేను. అంటే పైకి ఎవరైనా సరే రేపు పొద్దున మేము విడిపోతేనో అని తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం అనుకోండి. సార్ తీసుకోలే, స్థలానికి అప్లై చేయలే. ఆయన చేయాలంటే ఎంతసేపు? ఇట్లాంటి ఇప్పుడు మరి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు చివరి వరకు అలాగ మిగలకుండా ఇంకెలాగ మిగులుతారు? ఇది ఒక రోజుతో వచ్చేది కాదండి. ఇది జీవితాంతం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు 40 ఏళ్ళు నిబద్ధతతో ఉంటారు, 45 ఏళ్ళప్పుడు గాడి తప్పుతారు, పరిస్థితులకి అనుగుణంగా మారిపోతారు. కొంతమంది 60 ఏళ్లలో మారేవాళ్ళు ఉంటారు, కొంతమంది 80 ఏళ్లలో మారేవాళ్ళు ఉంటారు. కానీ
ఇప్పుడు చూట్లా మనం ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కొత్త పార్టీలు పెట్టాలని కమ్యూనిస్టులోనే చూస్తున్నాం కదా. ఇప్పుడు నక్సలైట్ గ్రూపుల్లో చీలికలు పేలికలు ఎందుకైనాయి? అంతే కదా. అలా కాకుండా ఈయన ఏదైతే నేను ఒకసారి జెండా ఎత్తానో ఆ జెండాని నేను చనిపోయే వరకు దించాను అంటే అది నా మృతదేహం మీదే అనే ఒక నిశ్చయమైన ఉద్దేశంతో ఆయన జీవితం అంతా గడిపారు. పైగా పార్టీ కుటుంబాల వాళ్ళకి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఏమైనా సరే ఆయన ముందు వాలారు అంటే వాళ్ళకి ఏదో ఒక రిలీఫ్ చూపెట్టకుండా ఆయన ఉండేవాళ్ళు కాదు. ఒకసారి నేను కూడా ఏదో సమస్యతోటి వెళితే ఆయన దగ్గరికి దానికోసం బాగా ప్రయత్నం చేశారు. పార్టీ పరంగా లేదా పర్సనల్ ఇష్యూస్ కూడా సాల్వ్ పర్సనల్గా ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరుగుద్ది అనుకోండి, అన్యాయం జరిగినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అంటే ఆయనకున్న రిలేషన్స్లో వేరే పార్టీ వాళ్ళతో కూడా ఆయన మాటని ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బీజేపీ వాళ్ళు రైటిస్టులు కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఈయన నేను వెళ్ళి అడిగినప్పుడు ఒక కాంగ్రెస్ లీడర్కి ఫోన్ చేసి ఈ అమ్మాయి మా పార్టీ అమ్మాయి, ఈ అమ్మాయి వైపు నుంచి తప్పు జరగదు, నేను మాట ఇస్తున్నాను, ఇది సాల్వ్ చేయాలి అని చెప్పి అవతల వైపు కూడా పెద్ద లీడరే ఆయనకి ఫోన్ చేసి చెప్పారు. అట్లా ఆయన ఇన్వాల్వ్ అవుతారు. నా విషయం చాలా చిన్న విషయం. ఆయనకి అవకాశం ఉంటే ఒకసారి విజయవాడలో కాటగడ్డ వెంకటనారాయణ గారని మా పార్టీ ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాంబు దాడిలో చనిపోయారు. అయితే చివరిలో అసలు మా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా లేరు. ఆయన వెళ్ళి ఆయన ఇంకొక వేదిక పెట్టుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి ఐఐటీలో సీటు కావాలి అంటే రామయ్య గారి దగ్గర సీటు కావాలంటే కూడా రికమెండేషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆవిడ వచ్చి అడగగానే, వాళ్ళ వైఫ్ వచ్చి అడగగానే ఇమ్మీడియట్గా దగ్గరుండి ఆ సీట్ అలాట్ చేయించి అబ్బాయికి ఐఐటీలో సీట్ వచ్చింది, ఐఐటీలో చదివాడు అబ్బాయి. అట్లా ఏదన్నా వ్యక్తిగత స్థాయిలో ఆ కుటుంబంలో తన పరిధిలో తను చేయగలిగినంత చూసుకోవటం, తమ్ముడు పిల్లల్ని చదివించటం, వాళ్ళ మంచి చెడులు చూసుకోవటం, ఇట్లా చాలా లేట్గా పెళ్లి చేసుకున్నారు ఆయన. అంటే వాళ్ళ తమ్ముళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు వచ్చాక ఈయన పెళ్లి చేసుకున్నారు. అట్లా కాదు, మామూలుగా ఈయన చేసుకోవాలనుకోలేదు అనుకుంటా. అలా ఒక సంఘం తర్వాత ఒక సంఘం బాధ్యతలు తీసుకుంటా అలా ఉంటే విజయలక్ష్మి గారిని చేసుకున్నారు. విజయలక్ష్మి గారు కూడా ఏ మాట కా మాట ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన్ని ఒక గాజు బొమ్మలాగా ఇన్నాళ్ళు ఈ 10 సంవత్సరాలు ఆయన బతికారు అంటే మరీ 2 సంవత్సరాల నుంచి మరీ ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఇబ్బందులు అసలు హాస్పిటల్లో ఎక్కువ ఇంట్లో తక్కువ అన్నట్టు అయిపోయింది ఈ మధ్య అయితే. మరి అట్లా కూడా తీసుకురావడం చాలా ఆమె కాపాడుకుంది ఆయన్ని. ఆమె కూడా పెద్ద లీడరు, ఏటీసీ సెక్రటరీగా చేశారు ఆవిడ, బ్యాంక్ ఎంప్లాయీ. తర్వాత ఆమె ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఏది ఏమైనా హస్బెండ్ తాలూకు కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఆవిడ ఆ కమిట్మెంట్స్కి ఆవిడ కూడా నిలబడి మరి ఇప్పుడు ఆమంతా సహకరించకపోతే ఇప్పుడు చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్స్ మగవాళ్ళు వాళ్ళు ఎక్కడికో ఉన్నత శిఖరాలకు వెళ్ళారు అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు త్యాగం చేస్తేనే అవుతుంది. వీళ్ళేమో బయట వాళ్ళ కోసం త్యాగం చేస్తే వాళ్ళు పని చేయడానికి వీళ్ళు త్యాగం చేస్తారు. ఇలా ఒక సజీవ స్రవంతిలాగా ఆయన జీవితం గడిచింది. ఇప్పుడు మనం 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చే దాని విషయంలో ఆయన చాలా పార్లమెంట్లో చాలా సీరియస్గా, పార్లమెంట్లో ఆయన చాలా ఎక్కువ సార్లు మాట్లాడారు. ఆయన స్పీచెస్ చాలా గొప్ప స్పీచెస్ ఉన్నాయి, చాలా ఎక్కువ మాట్లాడారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు అసలు ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కసారి కూడా మాట్లాడని మహానుభావులు కొంతమంది ఉన్నారు. అలాంటిది మన తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా మన 2 రాష్ట్రాలు అంటే విడిపోక ముందు కూడా ఆయన ఉన్నారు కాబట్టి, పనిచేశారు కాబట్టి, ఏది ఎంపీగా పనిచేశారు కాబట్టి అప్పుడు కూడా బాగా మాట్లాడారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏ మూల సమస్య అయినా సరే మాట్లాడారు. ఇంకొకటి ఏంటి అంటే 1969లో
తొలిదశ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన సమైక్యాంధ్రకు పనిచేశారు. జయాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా సిపిఐ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి నినాదంతో ముందుకెళ్ళింది పార్టీ. అప్పుడు సమైక్య నినాదం అసలు పేరు కూడా అదే, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి పుస్తకాలు కూడా వేశారు, ఆ తీర్మానాలు చేశారు, దానికోసం పనిచేశారు. అప్పుడు ఆ నినాదానికి అనుగుణంగా పనిచేశారు. అలాగే మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఒప్పించటంలో కావచ్చు, నారాయణ గారికి ఆ బాధ్యత అప్పచెప్పటంలో కావచ్చు, ఆయన కృతకృత్యులు అయ్యారని చెప్పొచ్చు. అది కొంతమందికి రుచించవచ్చు, ఈవెన్ నాలాంటి వాళ్ళకు కూడా రుచించకపోవచ్చు రాష్ట్రం విడిపోవటం అనేది. అయినప్పటికీ కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక మెజారిటీ నిర్ణయం తీసుకున్నారు అన్నప్పుడు అందరూ నోరు మూసుకోవాల్సిందే. ఆ విధంగా అదే జరిగింది. అలా రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కూడా విపరీతంగా ఉంటారు అభిమానులు. మొన్నటికి మొన్న మా ఏఐఎస్ఎఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ జరిగితే, ఒక 2 days ప్రోగ్రామ్ జరిగితే అక్కడికి వచ్చి మాట్లాడారు. రీసెంట్గా మార్చిలో జరిగింది. మార్చిలోనే కాదు, పార్టీ 100 ఏళ్ల ప్రోగ్రాంలో సిపిఐ పుట్టి 100 సంవత్సరాలు 1925లో పుట్టింది. 100 సంవత్సరాల ప్రారంభోత్సవం ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ జరిగింది డిసెంబర్లో. ఇప్పుడు డిసెంబర్లో ముగింపు ఉత్సవాలు జరుగుతాయి, 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు. ఆ రోజు కూడా ఆయన ఓపిక ఉన్నా లేకపోయినా వీల్ చైర్లో అయినా వచ్చి మాట్లాడారు. ఆయన స్పీచ్లో తేడా కనిపించింది మీకు అప్పటికి? అంటే విషయాల్లో తేడా రాలేదండి, గొంతులో తేడా వచ్చింది. కానీ మైండ్ క్లారిటీ మట్టుకు ఆఖరి రోజు వరకు కూడా ఒక్క వారం నుంచి కొంచెం అసలు బాగున్నట్టు లేరు కానీ అప్పటి వరకు అలా ఉన్నారు. మొన్న మగ్ధం భవను బాగా పాతదైపోయింది, ఎప్పుడో కట్టారు. దాని పునరుద్ధరణ పనులు జరిగిన తర్వాత దాని ఓపెనింగ్ పెట్టి రీఓపెనింగ్ ప్రోగ్రామ్ రోజు చాలాసేపు మాట్లాడారు. అంతకుముందు కూడా ఏ మీటింగ్లోనైనా ఆయన కాస్త అనారోగ్యంగా ఉన్నారు అని చెప్పి ఆయన కూర్చున్న దగ్గరికి మైక్ తీసుకెళ్తే ఒప్పుకునేవాళ్ళు కాదు, ఆయన పోడియం దగ్గరికి వచ్చే మాట్లాడేవాళ్ళు. ఓపికన్నా ఓపిక లేకపోయినా. నేను ఇది పాత కమ్యూనిస్టులో కొంతమందిలో చూశాను నేను ఇది. అది ఆ నిబద్ధత ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో ఏంటో అర్థం కాదు కానీ గొప్ప విషయం అండి ఇది మట్టుకు. ఆయన ఆ నిబద్ధతను చూసారు, ఆ పట్టుదల, అకుటింత దీక్ష అంటారు కదా, ఆ దీక్ష నేను ఆయనలో చూశాను. పైగా ఆయన తోటి పరిచయమైన ఎవరైనా సరే ఎంతో కొంత ఆయనలో ఒక వాళ్ళకి అర్థం, ఇప్పుడు ఆయనలో ఎంత మంచి అన్నా ఉండొచ్చు, అర్థం చేసుకునే తెలివి కూడా ఉండాలి కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్నదో పెద్దదో నేర్చుకుంటారు కాదు, పండితులకి పామర్లకి అందరికి అర్థమయ్యేటట్టు ఉంటుంది ఆయన స్పీచ్. అసలు మీకు గమ్మత్తు ఏంటంటే మహిళలు కూడా చెవి కోసుకుంటారు ఆయన స్పీచ్ని, అర్థం చేసుకుంటారు. మళ్ళీ అలా అని ఆయన ఏమన్నా చాలా సార్లు కింద స్థాయికి వచ్చి మాట్లాడతారంటే మాట్లాడరు. అయినా కానీ అది చెప్పాను కదా, చెవుల్లో అమృతం పోసినట్టుంటది, వింటారు. ఎంతమంది జనం వచ్చారో, నిన్ను కూడా బాగా జనం వచ్చారు. సో ఆయన టెన్యూర్లో సంస్థాగతంగా పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా, కీలకమైన నిర్ణయాలు? అంటే అంత స్పెషల్గా తీసుకునే ఏముంటాయండి, పోరాటాలను బట్టే ఉంటాయి కదా. ఆయన విద్యుత్ ఉద్యమంలో చాలా ముందుండి పోరాటం చేశారు. అప్పటికే ఆయనకి 60 సంవత్సరాలు దాటినాయి విద్యుత్ పోరాటాన్ని, 60 సంవత్సరాలు. దానిలో బాగా లాఠీ దెబ్బలు తిన్నారు ఆ రోజు పోరాటంలో కూడా. అంటే నేషనల్ పాలిటిక్స్ లో యూపీఏ 1 ఉన్నప్పుడు కీలకంగా ఉంది కదా. ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలోనూ అంటే అప్పుడు తీసుకునే నిర్ణయాలు ఏంటి అంటే పనికి ఆహార పథకం ఒకటి, అది బాగా ముఖ్యమైన విషయం. అలాగే 18 ఏళ్ళకి ఓటు హక్కు, ఇట్లా ఉన్నాయి. అసలు యూపీఏ 1లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనకమాల కమ్యూనిస్టుల ఆలోచన విధానమే ఉంది. అక్కడ కమ్యూనిస్టులు ఈ బిల్లులు పెట్టండి అని అడిగారు. వీళ్ళు ఎలా అంటే మీరు ఈ బిల్లులు పెట్టకపోతే మేము ఉండము అన్నంత ఇదిలో ఒక రకంగా అద్భుతంగా ఉంది యూపీఏ 1 పాలన. అంటే ఈ వేళకి ఆ పథకాలు
ఇప్పుడు పనికి ఆహార పథకం ఉందండి. వరల్డ్ వైడ్గా ఒకళ్ళు రీసెర్చ్ చేశారు భారతదేశంకి వచ్చి. ఏంటి అంటే భారతదేశంలో ఈ కాంటెంపరీ ఏజ్లో ఆకలి చావులు వేరే దేశాల్లో ఉన్నాయి, భారతదేశంలో తక్కువ స్థాయిలో ఉన్నాయి, కొన్ని చోట్లయితే అస్సలు లేనే లేవు అనే ఒక రీసెర్చ్కి రీజన్ ఏం చెప్పారంటే పనికి ఆహార పథకం అని చెప్పారు. నిజంగా ఈ పనికి ఆహార పథకమే లేకపోతే చాలా మందికి ఇలాంటి వాటిలో కీలకమైన ప్రతిపాదనలు చేయటం కావచ్చు, ఆ నిర్ణయం తీసుకునే వరకు చర్చల్లో పాల్గొనటం కావచ్చు, అవన్నీ చేశారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు వయసు రీత్యా చనిపోయినట్టేనా? వయసు రీత్యా, పైగా ఆయనకి ఆస్మా ఉందండి, అది దెబ్బతీసింది. ఆయన ఊపిరితిత్తులు సరిగా పాడైనవి. ఆయన ఇప్పుడు ఎవరన్నా యంగ్స్టర్స్కి సిగరెట్లు తాగే వాళ్ళకి చెప్తా ఉండేవాళ్ళు, తాకండి. ఒకప్పుడు ఎప్పుడో నేను తాగాను, దానివల్లే ఇలా అని డాక్టర్స్ చెప్పారు, దయచేసి మానుకోండి అని. పైగా ఇంకొకటి, పార్టీ సర్కిల్కి సంబంధించి కానీ అవుట్ సైడ్ సర్కిల్ కావచ్చు, ఒక మంచి పుస్తకం వచ్చిన ఫస్ట్ ఆయన దగ్గరికి రావాలి, ఆ పుస్తకం అది చదవాలి, కంప్లీట్ చేయాలి. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళ నెంబర్ లేకపోయినా కనుక్కునైనా సరే వాళ్ళకి ఫోన్ చేసి ఈ పుస్తకం ఎందుకు బాగుంది, ఈసారి రాసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటం. అసలు ఒక ఏమంటాము, ఒక పోస్ట్ మార్టం చేయటం అంటారు చూసారా, నకసిక పర్యంతం పుస్తకాన్ని స్కాన్ చేసేస్తారు అంతే. అది చిన్నవాళ్ళు చిన్నది రాశారా, పెద్దవాళ్ళు పెద్దది రాశారా, ఆయనకి సంబంధం లేదు. ఆయనకి నచ్చింది అంటే మటుకు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. కానీ పుస్తకాలు చదవటం ఇవన్నీ ఇప్పుడు మారిపోయినాయి కదా, నెక్స్ట్ కొత్త జనరేషన్ వచ్చింది, సోషల్ మీడియా డిజిటల్ మీడియా అంటున్నారు కదా, అయినా అది కూడా ఫాలో అయ్యేవాళ్ళ. అది ఆయన దగ్గర ట్యాబ్ ఇది ఉందండి, ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా, కిండెల్ అని ఉంటది. కిండెల్లో బుక్స్ ఉంటాయి. ఈ మనం పలానా పుస్తకం ఆ కిండెల్లో లేదు అనుకోండి, మనం సబ్స్క్రైబ్ చేసి డబ్బులు కడితే గనక ఆ పబ్లిషర్కి ఆ బుక్ వచ్చేస్తుంది మనకి. ఈ కిండెల్ ఉంది అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నెట్ ఉన్న ఎక్కడికైనా వెళ్ళి ఆ కిండెల్లో చదువుకోవచ్చు. కిండెల్ ఉంది, ట్యాబ్ ఉంది. ఆయన అసలు సోషల్ మీడియాని ఎంత విపరీతంగా ఫాలో అయ్యేవాళ్ళు. ఫేస్బుక్లో ఆర్టికల్స్ రాసేవాళ్ళు. అలాగే ఈ ఒక 4 నెలల క్రితం వరకు కూడా ఆర్టికల్స్ రాశారు, పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి ఆయన. ఏదైనా ధారాళంగా మాట్లాడాలి, రెండో వాళ్ళకి విసుగు పుట్టకుండా మాట్లాడాలి, మాట్లాడిన ప్రతి మాట అర్థవంతంగా ఉండాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి. అంటే గనక నేనైతే ఇంకెవరిని చూడలేదండి. అప్రిషియేట్ చేశారా మిమ్మల్ని? నా వీడియోలు చూసారంట, చూసి చాలా బాగున్నాయి, కంటిన్యూ చెయ్యి కూడా కదా, కంటిన్యూ చెయ్యండి, నేను చాలా చిన్నదాన్ని కానీ కంటిన్యూ చెయ్యండి. అది నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇంటికి వెళ్తే విజయలక్ష్మి గారు లేకపోతే టీ పెట్టేవాళ్ళు కనుక, ఇంట్లో లేకపోతే టీ పెట్టించేవాళ్ళు. అది ఆల్మోస్ట్ కమ్యూనిస్టులు అందరికీ ఉన్నట్టుంది. అంటే ఆయన నేను ఒక జనరల్ సెక్రటరీని అని హోదా ఎప్పుడు చూపించేవాళ్ళు కాదు. అది చాలా చాలా అది, ఎందుకంటే చాలా పనులు కూడా ఉంటాయి. ఆయన ఇంత ఎలా ఉంటూ కూడా, ఇంట్లో ఇంటి మనిషిలా ఉంటూ బయట ఉంటా, ఇంత టైం ఎక్కడ, ఇన్ని పుస్తకాలు ఎట్లా, నాకు అది ఆశ్చర్యంగా ఉంటది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి అక్కడ అధికార లాంఛనాలతో చేశారు. నాకు అనిపించింది ఒక క్షణం, మా రెడ్ గార్డ్స్ కవాతు కంటే అధికార లాంఛనాలు గొప్పయని నేను అనుకోను. ఏంటి బూర్జువా అధికార లాంఛనాలు మనకు అవసరమా అనిపించింది. ఒకప్పుడు గిరిప్రసాద్ గారికి కూడా ఇట్లాగే అధికార లాంఛనాలు తో చేశారు, మళ్ళీ సార్కి చేశారు, సుధాకర్ రెడ్డి గారికి. నాకెందుకో అది ఒకటి మింగుడు పడలేదు. కానీ గవర్నమెంట్ చెప్పినప్పుడు దాని గురించి పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు. అధికార లాంఛనాలతో జరిగింది. మగ్దుమ్ మోహన్ దగ్గర నుంచి గాంధీ హాస్పిటల్ వరకు
ప్రదర్శన జరిగింది. దానిలో ఒక ఎర్ర జెండాలతోటి రెడ్ గార్డ్స్, తర్వాత రెడ్ షర్ట్ వాలంటీర్సు, ఎర్ర చీరలు కట్టుకున్న ఈ మొత్తం ఈ అంతిమ యాత్ర మొత్తం ఉన్నారా వాళ్ళు పోలీసులు బందోబస్తుకున్నారండి. వాళ్ళు అక్కడ కవాత్ చేసేసి పోలీస్ బ్యాండ్ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే చితికి నిప్పంటించేటప్పుడు వాళ్ళు గన్ పేలుస్తారు, ఇక్కడ చితికి నిప్పంటించే ఇది లేదు కదా, అందుకని వాళ్ళు ఇచ్చేసేసి వెళ్ళిపోయారు అనమాట. బాడీని గాంధీ హాస్పిటల్కి ఇచ్చారు. ఎందుకని నిర్ణయం అంటే ముందే తీసుకున్నారా లేకపోతే ముందు నుంచినే ఉంది, నన్ను కాల్చొద్దు, నన్ను పోడ్చొద్దు, హాస్పిటల్కి ఇవ్వండి అని. ఇప్పుడు జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా మంది, ఇప్పుడు నారాయణ గారు వాళ్ళ మదర్ చనిపోయారు, మదర్ చనిపోయినప్పుడు హాస్పిటల్కే ఇచ్చారు, వాళ్ళ వైఫ్ చనిపోయారు, హాస్పిటల్కే ఇచ్చారు. చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లది బాడీలు హాస్పిటల్స్కే ఇస్తారు. కొంతమంది కాస్త సామాజిక అవగాహన అవి అవేర్నెస్ ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మటుకు దాదాపు 90% ఇస్తారు, అట్లా ఇచ్చారనమాట. అందుకని మేమంతా ప్రదర్శనగా వెళ్ళి గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, గాంధీ హాస్పిటల్లో అక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది, చాలా గౌరవంగా తీసుకెళ్తారు బాడీని. మెడికల్ స్టూడెంట్స్, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆ ఏరియా ఎంఆర్ఓ, ఆ ఏరియా తహసీల్దారు వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అనుమతి పత్రాన్ని తీసుకుంటారు. తీసుకొని అక్కడి మెడికల్ స్టూడెంట్స్ అటు ఇటు మెడికల్ స్టూడెంట్స్ వరుసగా నుంచుంటారు ప్రదర్శనగా. వాళ్ళే ఈ స్ట్రెచర్ని తోచుకుంటూ అక్కడ దాకా హాస్పిటల్ లోపల దాకా తీసుకెళ్తారు అనమాట. ఇది ఒక గౌరవమైన విషయం. ఎవరికైనా ఇప్పుడు సామాన్యులు ఎవరిదన్న బాడీ ఇస్తే కూడా వాళ్ళు చాలా గౌరవంగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి పుట్టారు, జీవితకాలం అర్థవంతంగా బతికారు, చనిపోయిన తర్వాత కూడా నేను ఈ సమాజానికి ఉపయోగపడాలి, బతికున్నంతకాలం సమాజానికి ఉపయోగపడాలి, చనిపోయాక కూడా సమాజానికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎనాటమీ సబ్జెక్ట్ మొత్తం ఈ బాడీ మీద నేర్చుకుంటారు. 12 మంది పిల్లలు నేర్చుకుంటారు. ఈ బాడీ తోటి 12 మంది అనాటమీ నేర్చుకుంటారు. 12 మందికి ఉపయోగపడినట్లే, నాలెడ్జ్ ఇచ్చినట్టే కదా. అలా కాకోకుండా కొన్ని వాళ్ళ రూపంలో మళ్ళీ సేవ ఉంటది. ఇప్పుడు ఈయన బతికున్నట్టు ఆ 12 మంది డాక్టర్స్ విషయం వాళ్ళు ఎప్పుడైనా ఎనాటమీ గుర్తు రావగానే వాళ్ళకి ఎనాటమీ ఎక్కడ నేర్చుకున్నాం అనేది గుర్తొస్తే ఈ బాడీ గుర్తొస్తుంది వాళ్ళకి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కాలేజీలో బాడీలు దొరక్క వాళ్ళు అసలు ఏదో రబ్బర్ బొమ్మలతోటి చదువు చెప్తారంట. అట్లా కాకుండా గాంధీ హాస్పిటల్కే ఇవ్వాలి అనుకుని గాంధీ హాస్పిటల్కి ఇచ్చారు. ఇకపోతే నిన్న అందరూ ఆంధ్ర సీఎం, తెలంగాణ సీఎం, ఆఖరికి బీజేపీ లీడరు వెంకయ్యనాయుడు గారితో సహా అందరూ, ఉపరాష్ట్రపతి, ఇక్కడ లోకల్ బీజేపీ లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ అందరూ వచ్చి నివాళి అర్పించి వెళ్ళారు. చాలామంది మహబూబ్ నగర్ దగ్గర నుంచి, నల్గొండ వైపు నుంచి, ఇటు వరంగల్ వైపు నుంచి, చాలామంది జిల్లాల నుంచి కూడా పేద ప్రజలు వచ్చి నివాళి అర్పించి ప్రదర్శనలో పాల్గొని వెళ్ళారు. అందుకే ఆయన గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, గ్రేట్ అజరామరం. ఇంక రెండో మాట లేదు. అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా ప్రదర్శనలో మహిళలు ఎర్రచీరలు కట్టుకొని జెండా, అంటే ఇప్పుడు వీళ్ళ మృతికి సంతాపంగా జెండా అవనతం చేస్తారు. అయితే ఇప్పుడు మేము కూడా జెండాలు పట్టుకున్న వాళ్ళం స్ట్రైట్గా, మామూలుగా అయితే స్ట్రైట్గా పట్టుకుంటాం ఏదైనా ప్రదర్శనలో జెండాలు. అలా కాకుండా ఒకవైపుకి వచ్చి గౌరవ సూచకంగా అనమాట, సంతాప సూచకంగా, గౌరవ సూచకంగా వంచి దాదాపు 3.5-4 కిలోమీటర్లు ఉన్నట్టుంది. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాను, మాట్లాడుతూ పెరిగాను కాబట్టి ఏదో మనకు ఉంది అనుకునే జ్ఞానం ఏదైనా సరే ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాము అనే ఉద్దేశంతో నేను కూడా ప్రదర్శనలో పాల్గొని చివరి వరకు హాస్పిటల్ వరకు వెళ్ళి, హాస్పిటల్ దగ్గర ఆ బాడీని తీసుకెళ్లే వరకు ఉండి, మనకేంటంటే ఒక చనిపోయిన దేహం మీద నేను పట్టుకున్న జెండానే ఇంకా నేను అది దించను,
నేను చనిపోయినప్పుడు నా మీదనే ఉండాలి జెండా అనే ఒక స్ఫూర్తితో చిన్నప్పుడు పాట కూడా ఒకటి ఉండేది, ఎత్తిన జెండా దించుకే మారు ఫిరంగులు మోగిన బాంబుల వర్షమే కురిసిన అని పాట ఉండేది. ఇంకా అలాంటి పాటలు అవన్నీ స్మరించుకుంటా నేను అంతిమయాత్ర ఆ విధంగా కొనసాగింది. చాలా మహబూబ్ నగర్ జిల్లాకి, ఆయన పుట్టిన జిల్లాకి కావచ్చు, అలాగే ఆయన ఎంపీగా గెలిపించిన నల్గొండ జిల్లాకి కావచ్చు, చాలా చేయగలిగినంత మంచి చేశారు. సో ఆయన జీవితం పరిపూర్ణం. ఆయన ఉద్దేశం కూడా కమ్యూనిస్ట్గా సక్సెస్ఫుల్ 100%. నాకు ఒకటి ఆయనలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎవరైనా సరే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, ఈ మాటామంతి కాస్త పక్కన పెడితే ఎవరికైనా నువ్వు చేయగలిగితే మంచి చేయి, చెడు మాత్రం చేయకు. సింపుల్ పాలసీ. ఆయన ఎవరికైనా మంచి సహాయం చేయి, లేదంటే సైలెంట్గా ఉండు. సింపుల్. శత్రువునైనా ఒప్పించగలగాలి, ఆ నేర్పు ఓర్పు మనకు ఉండాలి. అది ఆయన. సో అలాంటి స్ఫూర్తి, అలాంటి ఆశయాలు చాలా మిగిల్చి భౌతికంగా మన దగ్గర నుంచి ఆయన వెళ్ళారు. కానీ బట్ ఆయన జనాల్లో జ్ఞాపకాలు మాత్రం బతికే ఉంటాయి. సో ఆయనకి మనం కూడా అన్ని వాళ్ళు అర్పిస్తూ ఆయన గురించి 4 మంచి మాటలు, లేదంటే ఆయన గురించి స్మరించుకున్నందుకు థ్యాంక్ యూ.